నీ అక్కకు కొన్నావు పట్టు చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి ముదనష్టపతి నీ తల్లికి కొన్నావు పట్టు చీర, నాకు మాత్రం కొనవే? నీతో ఎలా రా నేను కాపురం చేసేది? థూ. ఏంటి పద్దు వచ్చాడంట కదా? ఏ నువ్వు రాలే? అలాగే వచ్చాడు. నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్ లాంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను బాబాయ్. ఎన్నాళ్ళు ట్రిప్? సమ్మర్ కదా, జస్ట్ 2-3 months ఉండి వెళ్ళిపోతాను. ఏంటి? సారీ అమ్మా, నీ ఎంగేజ్మెంట్ కి రాలేపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా తింటే ఉంటది రంగు రంగు రంగు. హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయని పర్సన్ తనే మౌనిక గారు. ఫన్ టైమ్ విత్ మౌనిక అనే ఛానల్ని ఓపెన్ చేసి లక్షల్లో వ్యూస్ను తన సొంతం చేసుకుంటున్న మౌనిక గారితో మనమైతే స్పెషల్ చిట్ చాట్ అనేది మనం చేయబోతున్నాము. తను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తను ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఓపెన్ చేసి లక్షల్లో ఫ్యాన్స్ని తన సొంతం చేసుకుంది. ఇవన్నీ తనతో డిస్కస్ చేద్దాము. మౌనిక గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఓపెన్ చేసి లక్షల్లో వ్యూస్ అతి కొద్ది రోజుల్లోనే మీ సొంతం చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఓపెన్ చేయాలని ఎలా అనిపించింది? ఫస్ట్ అంటే స్టార్టింగ్లో కరోనా టైంలో కాస్త గ్యాప్, ఫ్రీ టైం ఎక్కువ దొరికిందండి. ఆ టైంలో మా వారిని కాస్త అడిగి ఒక ఛానల్ మా బాబు పేరు మీద సోహిత్ అనే ఒక ఛానల్ పెట్టుకున్నాను అనమాట. చాలా తక్కువ టైమే. ఆ టైంలో బాగా రీచ్ వచ్చింది. ఓకే, రీచ్ వచ్చేసరికి ఇంకొంచెం ఫర్దర్ అవే లోపు టిక్ టాక్ బ్యాన్ అయిందన్నమాట. ఓకే, బ్యాన్ అయ్యాక సరే ఇంకా అప్పుడు స్టాప్ అయినాయి. నెక్స్ట్ స్కూల్స్, బాబు చిన్న పిల్లవాడు అనమాట. వాడిని చూసుకోవడానికి కూడా అంత టైం లేకపోవడంతో టిక్ టాక్ నుంచి అందరూ చాలా మంది యూట్యూబ్లో కన్వర్ట్ అయిపోయారు. బట్ నేను మాత్రం అది చేయలేకపోయాను, టైం తీసుకున్నాను. ఎప్పుడైతే బాబు కొంచెం స్కూలింగ్ యూకేజీకి వచ్చి వాడి పనులు వాడు చేసుకుంటూ నాకు కాస్త ఫ్రీ టైం దొరుకుతుందో మళ్ళీ ఒకసారి అడిగాను. అప్పుడు టిక్ టాక్ చేశాం కదండి, దాన్ని చాలామంది యూట్యూబ్ కన్వర్ట్ చేసుకున్నారు, నేను కూడా ఒక ఛానల్ ఓపెన్ చేస్తాను. సరే అయితే నీ ఫ్రీ టైంలో చూసుకో అన్నారన్నమాట. దానివల్ల నేను అంటే యూట్యూబ్ ఉండడం నా ఫోన్లో ఒక 2018 నుంచి ఉంది. కానీ నాకంటూ ఫన్ టైమ్ విత్ మౌని అనే ఛానల్ని పెట్టుకోవడం మాత్రం లాస్ట్ మేలో, అంటే 2024 మేలో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటికి ఇది 1 year కంప్లీట్ అవుతుంది. ఓకే, 1 yearలోనే కోట్లల్లో వ్యూస్ అనేవి వస్తున్నాయి. మీరు ఊహించారా? లేదండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంతకుముందు అందరు అనేవాళ్ళు కోవేశ్వర్లు బాగున్నాయి అక్క, భానుమతి గారివి బాగున్నాయి, సూర్యకాంతం గారివి బాగున్నాయి. సేమ్ అవే తీసుకున్నాను. అవే తీసుకుని అదే కంటెంట్ తోటి అలాగే స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, మంచి రీచ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సూర్యకాంతం అవి డైలాగ్స్ అవన్నీ కొంతమంది మర్చిపోయి ఉంటారు, మళ్ళీ తిరిగి వాళ్ళ ముందుకు తీసుకురావాలని ఎలా అనిపించింది మీకు? అదేనండి, నాలో ఉన్న పాజిటివ్స్ ఏమున్నాయో నేను ముందు గ్యాదర్ చేసుకున్నాను. నా పాజిటివ్స్ నుంచి నేను వ్యూవర్స్ని నేను స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది వెంటనే గుర్తుపెట్టి అక్క నువ్వు టిక్ టాక్ చేసేదాన్ని కదా, చాలాసార్లు చూసాం, ఎక్కడ నువ్వు దొరకలేదు, మళ్ళీ స్టార్ట్ చేసావు, చాలా హ్యాపీగా ఉంది అక్క, ఆమెవే ఎక్కువ చెయ్యి. భానుమతి గారి కూడా బాగా ఇష్టపడతారండి. భానుమతి గారి కూడా చాలా బాగుంటాయి డైలాగ్ డెలివరీ అని అలా కూడా ఇష్టపడ్డారు. సో నా పాజిటివ్స్ నుంచే నేను ఆడియన్స్ని గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఒకే షాట్ 10 million దాటిందనేసి విన్నాను. అవునండి, సో దాని గురించి చెప్తారా? అది మా బాబుతోటి కోవేశ్వర్ల గారి పౌడర్ ట్యాపింగ్ వీడియో ఒకటి. అది ఫస్ట్, అది 10 million దాటిన వీడియో. ఆ తర్వాత ఒక 4-5 షార్ట్స్ వెళ్ళాయండి. అలా అప్ టు 13 million కూడా వెళ్ళిన షార్ట్స్ ఉన్నాయన్నమాట. అది మా బాబు ఉండడం వల్ల లక్కీ అనుకుంటాను ఆ వీడియో. నేను స్టార్టింగ్ అదే మాట రీచ్ అయింది ఎక్కువగా. ఓకే, ఇప్పుడు 10 million కాకుండా ఇంకా దాటిపోతున్నాయి, ఇంకా చాలా షార్ట్స్ అనేవి. అవును, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది రోజు రోజుకి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. మెయిన్ నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిన జోన్ నుంచే నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కూడా బాగుంది. ఇప్పుడు సాధారణంగా చాలామంది ఏంటంటే ఓన్ కంటెంట్కి ఇష్టపడుతున్నారు. అవును,
నాకు ఉంటది ఏదైనా చెయ్యాలని. కానీ నాకు అంతమంది ఎవరైనా 2, 3 ఉంటే ఏదైనా క్రియేట్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. సో, నాకు ఆ అవకాశం లేదు. నేను ఒక్కదాన్నే కాబట్టి ఇట్లాగే నాకు తెలిసిన దీని ద్వారా వెళ్తున్నాను. అండ్ నా ప్రొఫెషన్ నుంచి కూడా నేను కొన్ని క్లిప్స్ తీసుకోవడము, వాటికి సంబంధించిన ఏదైనా ఆ రోజు డే యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి అవి కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. కొన్ని ఇచ్చాను. అదే వికలాంగుల దినోత్సవం గురించి కానీ అదే ఒక క్లిప్ తీసుకుని దాని గురించి నేను వివరించడం, మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వాటి గురించి వివరించడం. సో ఇలా కూడా ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. బాగుందక్క, ఇలా కంటెంట్ కూడా మాకు తెలుస్తుంది, నాలెడ్జ్ఫుల్గా ఉంది అన్నారు. సో అవి కూడా చేయడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, సో మొత్తానికైతే టిక్ టాక్ నుంచి యూట్యూబ్లోకి కన్వర్ట్ అయ్యారు. అవునండి. సో మీరు ప్రొఫెషనల్గా కూడా అంటే మీరు ఏం చేస్తుంటారు? నేను స్కూల్ టీచర్నండి. స్కూల్ టీచరు? అయ్యో బాబాయ్, స్కూల్ టీచర్ అయ్యిండి ఇంత ఎంటర్టైన్మెంట్ ఛానల్ని అందిస్తున్నారు. అసలు మీకు స్కూల్లో అంటే మీరు చిన్నపిల్లలకి టీచ్ చేస్తారు? అవునండి, ప్రైమరీ సెక్షన్స్ టీచ్ చేస్తాను. ఓకే, స్కూల్లో పిల్లలు మిమ్మల్ని చూసి అంటే అడుగుతారా ఏమన్నా ఇలా యూట్యూబ్ లో వచ్చారు? పిల్లలకి అందరికీ తెలుసు అండి. ఏంటంటే మా మేడం, ఇప్పుడు నేను ఎంత యాక్టివ్గా ఉంటానో నా స్కూల్లో పిల్లలు కూడా అంత యాక్టివ్గా ఉంచుకుంటాను. అంటే ఈ రకంగా కాకపోయినా మిగిలిన అన్ని విషయాల్లో ఓవరాల్గా ఒక పిల్లవాడు మూర్తిమత్వం డెవలప్ అవ్వాలి అంటే వాడు ఓవరాల్గా అన్ని రకాలుగానే ఉండాలి. కేవలం ఒక ఎడ్యుకేషను, ఒక స్పోర్ట్స్ ఇలా ఏదో ఒకటి తీసుకోకూడదు. మొత్తం అన్ని రకాల డెవలప్మెంట్ ఉండాలి. పిల్లలందరికీ తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. మా మేడం ఏమైనా చేయగలుగుతుంది అనే ఒక ధైర్యం వాళ్ళు నాకు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా కూడా సపోర్ట్ ఉంది. అలాగని ఎప్పుడు నా ప్రొఫెషన్ని దీన్ని ఎప్పుడు నేను కలపను. అలాగే నా ఫ్యామిలీని కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయను. అది నా ఇంట్రెస్ట్, నేను సరిపోతాను, నాకు అది సరిపోతుంది అన్న ఫీలింగ్ తప్ప మిగిలిన జోన్స్ ఏవి దీనిలో తీసుకొచ్చి క్లబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఫన్ టైం విత్ మౌనికలో మేము చూసిన మౌనిక, అలాగే ఈ స్కూల్లో టీచర్ మౌనిక ఎలా ఉంటారు ఇద్దరిలో ఉన్న సిమిలర్ క్వాలిటీ ఏంటంటే యాక్టివ్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక వీడియోని ఎంత జాగ్రత్తగా లిప్ మూమెంట్, ఐ కాంటాక్ట్, అలాగే ఎక్స్ప్రెషన్ ఎలా అయితే ప్రతి ఇంచ్ టు ఇంచ్ చూస్తానో అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లవాడికి ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ వాడికి ఎలా చెప్పాలి, చెప్తే వాడు ఎలా రీచ్ అవుతాడు, ఈ రకంగా కూడా నా ప్రొఫెషన్ లైఫ్లో కూడా నేను అంతే ఇంట్రెస్ట్గా ఉంటాను. ఏదైనా వస్తుంది, ఏదైనా వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది, పిల్లల్ని ఏదో ప్రిపేర్ చేసి ఎక్కడికైనా తీసుకురావాల్సి ఉంటుంది. అలాగా అది కూడా అంతే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను అనమాట. నా పిల్లలు వచ్చారంటే మౌని పిల్లలు వచ్చారన్నమాట, కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తున్నారు, ఏదో కొత్త ఐడియాతో వచ్చారు, ఏదో ఏకపాత్ర అభినయం కొత్తగా చేస్తున్నారు, కొత్తగా మాట్లాడుతున్నారు అనే ఆలోచన ఉంటుంది. ఆ రెండిట్లో యాక్టివ్నెస్ నేను సిమిలర్గా చూసుకుంటానండి. ఇప్పుడు లెసన్స్ కూడా మీరు కామెడీగానే చెప్తారు పిల్లలకి? ప్రైమరీ సెషన్ వచ్చేసరికి అండి, ఒక లెసన్ని మనం లెసన్లా చెప్తే పిల్లలకి ఎప్పుడు రీచ్ అవుతుంది. ఎప్పుడు వాళ్ళకి ఒక జోవియల్ మెథడ్లో వెళ్ళాలి, ఒక స్టోరీ మెథడ్లో వెళ్ళాలి, ఒక కథ రూపంలో వెళ్ళాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ మనం గొంతు మారుస్తూ చెప్పామంటే వెంటనే ఏదో ఆలోచిస్తున్న వాడు కూడా డ్రాగ్ అవుతాడు అనమాట. వాడి అటెన్షన్ని మన మీదకి తీసుకొస్తాడు. అప్పుడు మనం చెప్పాలనుకున్న టాపిక్ ఈజీగా రీచ్ అవుతుంది, వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి టీచర్లు మీ లైఫ్లో నుండి ఉంటారు, నా లైఫ్లో నుండి ఉంటారు. అలాంటి టీచర్ల ద్వారా కూడా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పిల్లల్ని అటెన్షన్ డ్రాగ్ చేయడం మెయిన్. దాని పరంగా నేను మెయిన్ వాళ్ళకి లెసన్స్ టీచింగ్ అన్నది ఉంటుంది. ఓకే, సో యూట్యూబ్ ఛానల్లో ఎంటర్ అయ్యే టైంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? చాలా బాగుందండి. మెయిన్లీ మా హస్బెండ్, ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. అలా అని నన్ను ఎప్పుడు వీడియోస్లో ఇన్వాల్వ్ చేయకని కూడా ముందే చెప్పేశారు. ఆటోమేటిక్గా చాలా మంది అలాగే ఓకే, నేను ఇన్వాల్వ్ చేయను. అలాగే ఆయనకి మాట ఇచ్చాను, ఫ్యామిలీ విషయాలు అలాగే నా స్కూల్ విషయాలు ఇవేమి కూడా నేను యూట్యూబ్లోకి తీసుకురాను. ఏదైనా ఒక వీడియో తీసుకుంటే యాక్టివ్గా, ఇన్నోవేటివ్గా ఆ వీడియో వరకు నేను మాట్లాడాలి. ఇంట్లో విషయాలు లేకపోతే నా స్కూల్లో విషయాలు ఇవేమి క్లబ్ చేయను అని మాట ఇచ్చి దాని పరంగానే నేను నా ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే రిలేటివ్స్ కావచ్చు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఇంత సక్సెస్ అనేది మీ ముందుకు వచ్చింది కాబట్టి ఎలా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చాలా హ్యాపీ అండి. నా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళైతే తెలుసు, నేను చిన్నప్పటి నుంచి యాక్టివ్ అని తెలుసు. చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి ఏకపాత్ర అభినయాలు కానీ లేకపోతే స్పోర్ట్స్ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. మా నాన్నగారు వచ్చేసి డిపార్ట్మెంట్ సైడ్ మాట. సో ఆయన స్పోర్ట్స్లో కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. హాకీ ఆడేదాన్నండి ఆ రకంగా. అలాగే ఈటీవీ దమ్ రిథమ్ అనే ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది,
దానికి సెలెక్ట్ అయ్యి నేను ఫస్ట్ టైం హైదరాబాద్ అప్పుడే రామోజీ ఫిలిం సిటీకి మా మమ్మీ మా డాడీతో పాటు వచ్చానమాట. అక్కడ పర్ఫామ్ చేయడం అదంతా నేను చిన్నప్పటి నుంచి అంత యాక్టివ్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నువ్వు రాలేదు లేట్గా వచ్చావు అనే ఫీల్ అవుతున్నా అనే ఎప్పుడు అన్నారు తప్ప వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. సో మీ పేరెంట్స్ గురించి చెప్తారా, మీ ఊరు గురించి? అలాగేనండి, మాది వెస్ట్ గోదావరి భీమవరం అండి. భీమవరం దగ్గర పెన్నాడ మా అమ్మ వాళ్ళది, పక్కనే శృంగవృక్షం మా అత్తయ్య వాళ్ళది అనమాట. మా పేరెంట్స్ వచ్చేసి మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ అండి, భీమవరం 2 టౌన్ ఏఎస్ఐగా చేస్తున్నారు. మదర్ హౌస్ వైఫ్. మేము 3 ఆడపిల్లలు. నేను పెద్ద అమ్మాయిని, మౌనిక, హారిక, దీపిక అన్నమాట. కాల ఫ్యామిలీ. సో చిన్నప్పటి నుంచి నాన్నగారు కాస్త డిపార్ట్మెంట్ సైడ్ కాబట్టి పోలీస్ క్వార్టర్స్ అన్నమాట ఎక్కువగా. చాలా ఊర్లు ట్రాన్స్ఫర్ అవ్వడం. ఏలూరులో స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత 1 to 4th తణుకులో చదివాను. ఆ తర్వాత మా నాన్నగారు ఓన్ హౌస్ కట్టేసుకుని పెన్నాడులో అక్కడికి మమ్మల్ని షిఫ్ట్ చేశారు. సో అక్కడ రకరకాల స్కూల్స్ అన్నమాట. అంటే 1 year అప్పుడే మధ్యలో డిస్కంటిన్యూ చేసి రావడం వల్ల పెన్నాడ ప్రైమరీ స్కూల్లో చదివాను. ఆ నెక్స్ట్ 6th 7th శృంగవృక్షం పక్కన ఉన్న శృంగవృక్షం. ఆ నెక్స్ట్ వచ్చి 8th 9th 10th భీమవరం సెయింట్ మేరీస్ మాట. అలాగే శ్రీభారతి. అంటే రకరకాల స్కూల్స్. అంటే నా యాక్టివ్నెస్కి చూసి ఇది ఇక్కడ సెట్ అవుతుంది, ఇది అచీవ్ చేయాలనుకుంటుంది, స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్గా ఉంది, సో మనం అక్కడికి పంపిద్దాం అనే ఉద్దేశంతో అటు ఇటు చాలా స్కూల్స్, చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా మౌనిక ఉంది కదా కానిచ్చేస్తుంది, చక్కగా డాన్స్ చేసేస్తుంది, చక్కగా ఓ స్కిట్ వేసేస్తుంది అంటూ ఉంటారు. అవును, డాన్స్ అంటే గుర్తుకొచ్చింది, ఎంటర్టైన్మెంట్ తో పాటు డాన్స్ కూడా ఎరగదీస్తున్నారు అసలు. డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. స్కూల్ డేస్ లో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను అనమాట. గోపాల్ కృష్ణ గారని మా మాస్టరు, ఆయన దగ్గర 6th to 9th క్లాసికల్ డాన్స్. వెస్టర్న్ ఆటోమేటిక్గా అదే అలవాటు అయింది బాడీకి. సో ఆ ఇంట్రెస్ట్ తోటే ఈటీవీ దమ్ రిథమ్కి వెళ్ళడము, అక్కడ సెలెక్ట్ అవ్వడము, అక్కడ నుంచి కాల్ రావడము, రామోజీ ఫిలిం సిటీకి రావడము. అక్కడ ఏంటంటే అండి ప్రోగ్రామ్ ప్యాటర్న్ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అప్పట్లో యాంకర్ గారు వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ అంటే వచ్చి వాళ్ళు చేసుకుని వెళ్తారు. నా ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీగా చేసేసరికి తిను ఒక 4 to 5 days ఉంటే యాంకర్ని రప్పిస్తామండి, ఫస్ట్ ప్లేస్ తినది అని చెప్పే విధంగా ఉంటుంది అన్నారు. మా డాడీకి అంత ఫ్రీ టైం లేదండి అని చెప్పారు. సో ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి వెనక్కి వచ్చాం. కానీ ఎన్ని రోజులు టీవీలో చూసుకుని ఆ ప్రోగ్రామ్ వేయలే. ఏంటి ఏమైంది అని ఫోన్ చేసేసరికి తను చాలా బాగా చేసిందండి, మీరు ఉంచుంటే ఒక 4-5 ప్రోగ్రామ్ షెడ్యూల్ తీసుకుని తనకి ఫస్ట్ ప్రైజ్ ప్లేసినట్టు మేము వేసుకునే వాళ్ళం, మీరు ఛాన్స్ ఉంటే డాన్స్ బేబీ డాన్స్ కూడా అప్పుడు బాగా ఫేమస్ అండి జెమినీలో, అటు వెళ్ళండి అని చెప్పారన్నమాట. సర్లే రతల్లి నీ ఇంట్రెస్ట్ వదిలి వెళ్ళాం కదా ఇంకొద్దులే, ఇంకా అట్లా అది కూడా మధ్యలో అలా స్టాప్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మా కోసం మీరు సూర్యకాంతం డైలాగ్ ఒక్కటి చెప్తారా? ఓకే అండి. అయ్యో అయ్యో సంపాదించిందలా ఇలా తగిలేస్తే ఇంకా పిల్లలకి ఏమిస్తారు, ఇంతమంది పిల్లల్ని పెంచాలా, వాళ్ళకి ఇంత బతుకు తెరువు కల్పించాలా, రేపు వాళ్ళు పెద్ద అయ్యాక ఏమడుగుతారు, మా నాన్న మాకేమిచ్చారు చేతికి చెప్ప అంటారు. అది డైలాగ్ పెట్టగానే ఆ మూడ్ వెళ్ళిపోతుందండి. ఓకే, సో మీరు చెప్తుంటే మాకే నవ్వొస్తుంది. ఇప్పుడు ఇంకా స్క్రీన్ మీద ఇంకా ఎంతమంది ఫాలోయింగ్ ఇంకా మీకు పెరిగిపోతూనే ఉంటారు మిలియన్స్ కొద్ది నాకు తెలిసి. సో అలాగే ఒక బ్రహ్మానందం డైలాగ్. ఏంటి పద్దు వచ్చాడంట కదా, ఏ నువ్వు రాలే, అలాగే వచ్చాడు, నేను రావడానికి వాడు రావడానికి తేడా లేదా, అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు, కానీ మనోడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను బాబాయ్. ఎన్నాళ్ళు ట్రిప్పు? జస్ట్ సమ్మర్ కదమ్మా, 2-3 months ఉండి వెళ్ళిపోతాను. ఏంటి సారీ అమ్మా నీ ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను. అబ్బాయి యావరేజ్ అంట కదా పెళ్లి కొడుకు. అంటే మన ఎవరు లేకపోయినా ఇది ఒక డైలాగ్ ఒకరితో చెప్పినట్టు, ఇంకొకరితో చెప్పినట్టు మనం ఫేస్ ఇలా తిప్పడం వల్ల ఆడియన్స్కి ఏంటంటే నిజంగా ఎవరెవరో ఉన్నారు మనం చెప్తున్నారు అనే ఫీల్ మాట వాళ్ళకి. సో అది అసలు ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే మాకు అసలు మైండ్ తిరిగిపోతుందండి. చాలా గ్రేట్ అండి మీరు అసలు. ఇప్పుడు మన అలీ గారి డైలాగ్ ఒకటి. అలీ గారు, అమ్మా లక్ష్మీదేవి ఏమి లేని వాళ్ళకి ఇచ్చావు, నేను నీ బిడ్డనమ్మా, నాకు ఇవ్వడానికి ఏంటమ్మా నీకు. అప్పుడు బాగుంటది, ఇట్లా చెంగు పట్టుకుని చేశాను, అది కూడా మంచి ఇదైందండి. నాకు బాగా అయితే భానుమతి గారు మాట. కోవై సరళ అంటారా? ఓకే సరే, భానుమతి అయిపోయిన తర్వాత భానుమతి గారు అయితే ఏమే టక్కులాడి
కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా? లేవేలే లెమ్మంటేను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గోల్స్ ఎక్కడే? ఏం మనవడు, ఏం గొలుసునా, ఏం కులుకులాడివే, ఏం తలుకులాడివే, నడ్డి విరుగుతుంది జాగ్రత్త. ఎక్కడే నీ టోకా పెట్టా? ఎక్కడ పెట్టావు చెప్పు. ఓకే, ఇప్పుడు కోవై సరళ దేశముద్రలో ఒకసారి ఆవకాయ వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలా అలా కలిపి తింటే ఉంటది రంగు రంగు రంగు. కోవై సరళ అది చీర ఉంది కదా, పట్టు చీర డైలాగ్ అదొకసారి. నీ అక్కకు కొన్నావు పట్టు చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి ముదనష్టపతి నీ తల్లికి కొన్నావు పట్టు చీర, నాకు మాత్రం కొనవే? నీతో ఎలా నేను కాపురం చేసేది? అసలు మీరు డైలాగ్స్ నేర్చుకుంటారా లేదంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయా? అంటే 1-2 టేక్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉంటదండి. దానికి ఖచ్చితంగా ఈ బిట్ పడాలి. అది పడితేనే నేను ఉంచుకుంటా, లేదా మళ్ళీ ఇంకో టేక్ చేసుకుంటా. సెల్ఫ్ కెమెరానే కాబట్టి ఎవరు నన్ను షూట్ చేసేది లేదు కాబట్టి ఎడిటింగ్ మీరే నేనే చేసుకుంటా. ఎలా నేర్చుకున్నారు అసలు? యూట్యూబ్ నుంచేనండి. ఓకే, యూట్యూబ్ నుంచే. ఓకే, సో ఇప్పుడు మీ అంబిషన్ ఏంటండి? ఇప్పుడు ఒక పక్కన టీచరు, ఒక పక్కన యూట్యూబరు, సో ఇంకా ఏమన్నా అంబిషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఫర్దర్ గా ఏం లేదండి, మంచి అవకాశం వస్తే గనక స్క్రీన్ మీద కనిపించాలి చాలు. అది ఫుల్ టైమ్ గా కాకుండా నా ప్రొఫెషన్ ని నేను చాలా లైక్ చేస్తాను, మెయిన్లీ టీచింగ్ ఫీల్డ్ ని. దాన్ని వదిలే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా నా జాబ్ లో నేను కంటిన్యూ అవుతాను. అవకాశం దొరికితే ఎప్పుడైనా హాలిడేస్ లో గానీ ఇలా నాకు ఏదైనా అవకాశం ఖచ్చితంగా వస్తే ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఓకే, ఆల్రెడీ ప్రూవ్డ్ అండి, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి ఏముంది. పెద్ద స్క్రీన్ లో మిమ్మల్ని మేము కూడా చూడాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇంత టాలెంట్ పర్సన్, కమెడియన్స్ ఆల్రెడీ మనకి అందరు తెలుసు. అందులో ఇప్పుడు మీరు కూడా ఒకరు యాడ్ అవుతారు నాకు తెలిసి. సో మీకు ఆఫర్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. అలాగే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, మీ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే మీ ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు మిమ్మల్ని? మామూలుగానే ఉంటుందండి, నేనేమి పెద్ద సెలబ్రిటీ అలాంటి హోదా ఏమీ లేదు. అందరితో పాటు క్యాజువల్ గానే చక్కగా హ్యాపీగా మూవ్ అయిపోతా ఉంటాను. అదే మన పాజిటివ్ అనుకోవాలి అంతే. వేరేమి ఏదో వచ్చి అచీవ్ చేసామన్నా ఇదేమి అయితే ఏమీ లేదు. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే ఆల్రెడీ మీకు ఉంది. అత్తగారింటి సైడ్ అత్తమామల సపోర్ట్? అత్తమామల సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. వద్దు ఎందుకు అలా ఏం లేదు, దీనికి ఇలా చేయాల్సిందిరా, దానికి అలా చేయాల్సింది, ఈ డైలాగ్ బాగుంటుంది కదా, ఈ రకమైన సజెస్ట్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన ఓల్డ్ మూవీ డైలాగ్స్ అన్ని కూడా నాకు చెప్తా ఉంటారు. అవి నేను చేయగలిగే అయితే నేను పిక్ చేసుకుని చేస్తూ ఉంటాను. ఓకే, మీ నైబర్స్ ఎలా ట్రీట్ చేస్తారు చుట్టుపక్కల? బాగుంటుందండి, నైబర్స్ తో కూడా బాగానే ఉంటుంది. మాకు ఏ రకమైన ఇది ఉండదు. అదే ఇదే మన లైఫ్ లో దీన్ని ఎప్పుడు కలపనప్పుడు మనకి రెండిటి మధ్య ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మెయిన్ ఎప్పుడైతే కలిపి ఇంకో థర్డ్ పార్టీకి మన ఫ్యామిలీ గురించో మన గురించో మాట్లాడుకునే అవకాశం ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప, మనం ఆ లైఫ్ ని ఈ లైఫ్ ని కలపకుండా ఎంజాయ్ చేసుకుంటే అది బాగుంటుంది నా వరకు. ఓకే, ఇప్పటి వరకు ఆర్టిస్ట్ల డైలాగ్స్ అనేవి మీరు చేశారు. మీ ఓన్ గా ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఇప్పుడు డైలాగ్స్ అనేవి నేనే రాస్తే బాగుంటుంది? ఉంటాయండి, కొన్ని చూసినప్పుడు థాట్ వస్తూ ఉంటుంది. కానీ సపోర్ట్ చేసే ఇంకొక ఎవరైనా 2-3 ఉండాలి. మళ్ళీ దానికి అంతా సెటప్ చేసుకోవాలి. నా వల్ల కాక ఇంకా అది చేయలేకపోతున్నాను. ఎప్పటి వరకు లిప్ మూవ్మెంట్ డైలాగ్స్ ఎక్కువగా. ఈ మధ్యన కొన్ని ఓన్ కంటెంట్ తోటి కాస్త ఇప్పుడు మహిళా దినోత్సవం ఉంది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దాని గురించి చెప్పడం కానీ, బ్రెయిలీ లిపి ఆ రోజు అందుడైన లూయి బ్రెయిలీ బర్త్డే రోజు ఆయన గురించి అమ్మకు అదే ప్రేమతో మూవీలో లయ గారి డైలాగ్స్ ఉంటాయి కదా, అది కొంచెం చెప్పి దాని గురించి వివరించడం జరిగింది. అలా చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే నా నాలెడ్జ్ ని కూడా దాంట్లో యాడ్ చేస్తే అది కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఉంటుంది కదా అన్న ఆలోచన. సో ఎంటర్టైన్మెంట్ తో పాటు యూస్ఫుల్ వీడియోస్ కూడా చేయాలి అని సమాజానికి ఏదో ఒకటి అయితే చేయాలని మీ ఇంటెన్షన్. అంతేనా?
సో ఫైనల్ గా మా ఛానల్ కి మీరు వచ్చినందుకు మాకైతే నిజంగా చాలా హ్యాపీ అండి. ఫస్ట్ టైం మా ఛానల్ కి ఇంతవరకు ఎవ్వరు ఇంటర్వ్యూ తీసుకోలేదు. నేను తీసుకున్నందుకు మా ప్రేక్షకులకు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు ఇలాగే ముందుకెళ్ళాలి. సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మిలియన్స్ కొద్ది సబ్స్క్రైబర్స్, ఆల్రెడీ వ్యూస్ అయితే మిలియన్స్ కొద్ది ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా మిలియన్స్ కొద్ది రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ కెరియర్ కి మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఫస్ట్ టైం రావడం అయితే ఇక్కడికే. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ అక్కకు కొన్నావు పట్టు చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి ముదనష్టపతి నీ తల్లికి కొన్నావు పట్టు చీర, నాకు మాత్రం కొనవే? నీతో ఎలా రా నేను కాపురం చేసేది? ఏంటి పద్దు వచ్చాడంట కదా? నువ్వు రాలే? అలాగే వచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్ లాంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను బాబాయ్. ఎన్నాళ్ళు ట్రిప్? సమ్మర్ కదా, జస్ట్ 2-3 months ఉండి వెళ్ళిపోతాను. ఏంటి? సారీ అమ్మా, నీ ఎంగేజ్మెంట్ కి రాలేపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా తింటే ఉంటది రంగు రంగు రంగు.